ఎలా ఉంది బ్రో సరర్ సెకండ్ ట్రైలర్? అసలు నిజంగా అన్న ఫస్ట్ దానికే పీజ్ లేక కొట్టేశాడు ప్రభాస్ అన్న. దీంట్లో సెకండ్ ట్రైలర్ లో ప్రభాస్ అన్న ఎలివేషన్ చూపించారు భయ్యా. అబ్బాబ్బాబ్బా నిజంగా పీజులు ఎగిరిపోయినాయి భయ్యా. చూస్తుంటే ఫోన్లోనే ఇలా ఉందంటే థియేటర్లో ఇంకెలా ఉంటుందో అసలు మనం ఊహించుకుంటే నిజంగా మామూలుగా ఉండదు భయ్యా. ఫ్యాన్స్ అందరూ కూడా పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు భయ్యా. హీరోయిన్లో దాంట్లో ఒక చిన్న డైలాగ్ ఇచ్చారు భయ్యా, మందు ఉందా అని. ఆ ఒక్క మాటతో మనం చూసుకుంటే ఈ మూవీలో హీరోయిన్ మందు తాగిద్ది. కానీ ఒక హీరో ఎలివేషన్లు ఉన్నాయి భయ్యా. కెమెరామెన్ డైరెక్టర్కి నిజంగా దండం పెట్టొచ్చు భయ్యా. బ్రదర్ కొంతమంది వాంటెడ్ గా ట్రోల్ చేస్తున్నారు కదా, ఇంటర్వెల్ తర్వాతే ఉంటది ప్రభాస్ ఎంట్రీ, దీంట్లో పృథ్వీరాజే మెయిన్ హీరో అనేసి అంటున్నారు కదా. ఏ హీరో అయినా సరే అన్న, ప్రభాస్ అన్న కట్అవుట్కి ఆ మూవీలో 1 సెకండ్ కనపడినా చాలా తెర మీద అబ్బాబాబాబాబా అమ్మ కట్అవుట్ బాయమ్మో. నిజంగా ఫోన్లోనే ఫీజులు ఎగిరిపోతున్నాయి భయ్యా. మొత్తం థియేటర్లో చూసే వాళ్ళందరూ కూడా తలలు లేచిపోతాయి భయ్యా. ట్రోల్ చేసే ప్రతి ఒక్కరికి చెప్తున్నా. KGF 2 లో సింగిల్ గన్ షాట్ పెట్టాడు కదా, దీంట్లో ఒక 7-10 దీంట్లో ఒక గన్ ఏంటి భయ్యా, వరుసగా ఉంటాయి భయ్యా. ఢియా 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 ఇచ్చి పడేస్తాడు అంతే ప్రభాస్ అన్న. 3 ఫ్లాపుల తర్వాత ఇది బ్లాక్ బాస్టర్ అవుతుందంటవా భయ్యా? 20 సంవత్సరాలు మళ్ళీ ఎవ్వరు నోటెంట అయినా సరే ప్రభాస్ అన్న మాట వినబడిద్ది, సల్లార్ మాట వినబడిద్ది, రికార్డులు సృష్టిస్తుంది భయ్యా. 300,000 కోట్లు రికార్డ్ సృష్టించింది భయ్యా. అసలు మామూలుగా లేదు, ఇచ్చి పడేసాడు అంతే. ఆ కటౌట్ ఏంది, ఆ ఎలివేషన్లు ఏంది, అమ్మమ్మమ్మమ్మ మామూలుగా లేవు భయ్యా. పిచ్చే. అందులో ఒక మేనరిజం చేశాడు భయ్యా. నేను తర్వాత చూపిస్తా మీకు. ప్రజెంట్ అయితే నాకు అక్కడ సిగరెట్ లేదు, నేను చూపిస్తా. సిగరెట్ ఇలా పెట్టి ఇలా తీసి కాలుస్తాడు మేనరిజం. దాంట్లో హైలైట్ భయ్యా ఆ సీన్ మాత్రం. ఆ కెమెరా మ్యాన్ ఎవరో కానీ ఆ ఎలివేషన్ చూపించాడు భయ్యా. ప్రభాస్ అన్న కటౌట్ మామూలుగా లేవు. మ్యూజిక్ ఎలా అనిపించింది? చాలా బాగుంది భయ్యా. ఆ మ్యూజిక్ ఫోన్లో వింటనే మనకి మొత్తం లిగుస్తున్నాయి. అంత ఆపరేషన్గా ఉంది. అసలు థియేటర్లో తెర మీద చూస్తే ఇంకా ఎలా ఉంటుందో ఊహించుకో భయ్యా. మామూలుగా ఉండదు భయ్యా. పీడ్స్.